శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీవీడే ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినదర్శిని కార్యక్రమంలో జూన్ 24వ తారీఖు మంగళవారం. మరి ఈరోజు పంచాంగం విషయాలు ఏంటి, తర్వాత ఈ రోజుకున్న ప్రత్యేకత ఏంటి, ఎవరు ఎటువంటి పరిహారాలు పాటించాలి తదితర వివరాలన్నీ తెలిపే ప్రయత్నమే దినదర్శిని నిత్య పరిహారాల కార్యక్రమం. సో ఇది మీ అందరికీ కూడా తప్పకుండా ఉపయుక్తంగా ఉంటుందని, ఎంతో కొంత గోచారరీత్యా ఎదురవుతున్న ఇబ్బందుల నుంచి బయటకు వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ జగన్మాతను వేడుకుంటూ ఇప్పుడు కార్యక్రమంలో ముందుకి వెళ్ళటం అనేది జరుగుతుంది. ఇక ఈరోజు సూర్యోదయం అనేది ఉదయం 5:47 సూర్యాస్తమయం అనేది సాయంకాలం 6:50 ఉంటుంది. చంద్రోదయం ఉదయం 5:12 అంటే తెల్లవారితే 25వ తారీఖు. ఇక చంద్ర అస్తమయం అనేది సాయంకాలం 6:01 ఉంటుంది. ఇక ఇప్పుడు మరి తిథుల విషయానికి వచ్చేటైతే గనక చతుర్దశి తిథి సాయంకాలం 6:59 వరకు ఉంది. తదనంతరం అమావాస్య. సో ఈ మంగళవారం అమావాస్య అనేది సాయంకాలం 6:59 నుంచి ప్రారంభమవుతుంది. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికీ రోహిణీ నక్షత్రం మధ్యాహ్నం 12:55 వరకు ఉంటుంది. తదనంతరం మృగశిర నక్షత్రం కూడా వస్తుంది. ఇక మనకి ఏదైనప్పటికీ కూడా ఈరోజు అభిజిత్ లగ్నం అనేది ఏదైతే ఉందో, ఆ అభిజిత్ లగ్నం అనేది ఉదయం 11:52 నుంచి మధ్యాహ్నం 12:44 వరకు కూడా ఉంటుంది. తర్వాత మరి అమృత గడియలు ఎప్పుడు అంటే కనుక అమృత గడియలు ఉదయం 10:01 ఉంటుంది. తర్వాత మధ్యాహ్నం 11:27 వరకు కూడా ఉంటుంది. ఇక ఏదైనా సరే ఇదే అమృత గడియలు ఇవాళ అర్ధరాత్రి కూడా మళ్ళీ మరొకసారి రావటం అనేది జరిగింది. అది అర్ధరాత్రి 2:42 నుంచి తెల్లవారితే మరి 25వ తారీఖు అనగా 4:09 వరకు తెల్లవారుజామున వరకు కూడా కొనసాగుతుంది. కనుక ఏదైతే మనం ఎప్పుడు కూడా చెప్పుకుంటున్నట్టుగానే ఈ యొక్క అభిజిత్ లగ్నంలో అయితేనేమి, అమృత గడియల కాలంలో అయితేనేమి మీరు కొద్దిగా ఏవైనా సరే మంచి పనులు చేయాలనుకున్నవి, మరి అప్పటికప్పుడు తీసుకుని నిర్ణయాలు ఆచరించాలి అనుకునే పనుల కోసం కానీ శ్రీకారం చుట్టడానికి ఇవి చాలా ఉపయుక్తంగా ఉంటాయని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. ఇక మరి ఏదైతే ఇవాళ ప్రతికూల గడియలు అంటాం, అంటే రాహు కాలం, దుర్ముహూర్తము, వర్జము, ఇవి ఎప్పుడు ఉన్నాయనేది కనుక చూసుకున్నట్టయితే కనుక వర్జం ఈరోజు అంటే సోమవారం క్షమించండి మంగళవారం సాయంకాలం 5:59 వరకు ఉండటం అనేది అయితే ఉంది. తర్వాత అది అంటే 5:59 ప్రారంభమయ్యి రాత్రి 7:26 వరకు కూడా కొనసాగుతుంది వర్జం. ఇక దుర్ముహూర్తానికి వచ్చేప్పటికీ ఉదయం 8:23 ప్రారంభమయ్యి ఉదయం 9:16 ముగుస్తుంది. మళ్ళీ ఇదే రోజు రాత్రి కూడా దుర్ముహూర్త గడియలు ఉంటాయి. అవి 11:13 నుంచి 11:57 వరకు ఉంటాయి. ఇక ఈరోజు వచ్చేప్పటికీ రాహుకాలం మధ్యాహ్నం 3:34 నుంచి 5:12 వరకు కూడా ఉంటుంది. ఇక ఈరోజు విశిష్టతలోకి వచ్చేటైతే కనుక రోహిణి వ్రతం అని చెప్పి మరి కొంతమంది కృష్ణ భక్తులందరూ కూడా లేదా వైష్ణవులు కానీ ఎక్కువగా ఈ రోహిణి వ్రతాన్ని ఆచరించడం అనేది సంప్రదాయంగా వస్తుంది. అయితే తెలుగునాట కొద్దిగా తక్కువ మందికి తెలిసిన వ్రతం ఇది. ఇంకా ఈరోజు మరొక ముఖ్యమైన విశిష్టత ఏంటంటే కనుక ఏదైతే మంగళవారం అమావాస్య కలిసి వస్తుందో అది ప్రత్యంగిరా దేవతకి చాలా విశిష్టమైన రోజు. ఈ ప్రత్యంగిరా దేవతని మనం పూజించడం వల్ల కూడా మన యొక్క
అంతర్శత్రువులు అనుకోండి, బాహ్య శత్రువులు అనుకోండి, ఆ శత్రుత్వాలను నశించడానికి, శత్రువులు కాదు శత్రుత్వాలు నశించడానికి మనకి తప్పకుండా ఈ యొక్క ప్రత్యంగిరాదేవి ఆరాధన ఉపయుక్తంగా ఉంటుంది. కనుక ఎవరైనా సరే జిజ్ఞాస కలిగిన వాళ్ళు, భక్తి తత్పర కలిగిన వాళ్ళు, ఎక్కడైనా సరే మీకు తెలిసిన సాయంకాలం పూట ఇవాళ ఈ ప్రత్యంగిర దేవత ఆలయానికి వెళ్ళటం, ఆ మూర్తిని సందర్శించుకోవటం అనేది చాలా మంచిది. ముఖ్యంగా మనకి హైదరాబాదులో ఏదైతే మరి వనస్థలిపురంలో మరి కుత్తాలం పీఠాధిపతి ఆధ్వర్యంలో కూడా ప్రత్యంగిర దేవత ఆలయం అనేది, తర్వాత మరి ఇక విశాఖపట్నం లలితాపీఠంలో కానీ ఇలా కొన్ని ప్రాంగణాల్లో మీకు ఈ ప్రత్యంగిరాదేవి అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా సిద్ధేశ్వరానంద భారతి స్వామీజీ ఎక్కడైనా సరే సాధారణంగా ప్రత్యంగిర దేవత గుడిని ప్రతిష్ఠించడం అనేది, ముఖ్యంగా గుంటూరులో స్వయం సిద్ధ కాళీపీఠం, ఇలా చాలా చోట్ల మనకి కొంతవరకు ఈ ప్రత్యంగిర దేవత మూర్తులు కనపడటం అనేది కూడా ఉంటుంది. అయితే ఏదైనప్పటికీ కూడా ఈరోజు ఒకవేళ మనకి ప్రత్యంగిర దేవత ఆలయాలకి వెళ్ళడానికి మన ఊళ్ళో లేకపోవటం కానీ, లేదు మనకి కొలవాలనుకుంటే కనుక ఏదైనప్పటికీ కూడా ఈరోజు ఆవిడ యొక్క గాయత్రి మంత్రం ఏదైతే ఉంటుందో, ఓం కరాల వదనాయ విద్మహే జిహ్వాగ్రజాల ధీమహి తన్నో ప్రత్యంగిర ప్రచోదయాత్. మళ్ళీ మరొకసారి, ఓం కరాల వదనాయ విద్మహే జిహ్వాగ్రజాల ధీమహి తన్నో ప్రత్యంగిర ప్రచోదయాత్. ఈ రకంగా ప్రత్యంగిర దేవతని మనం రాత్రి ఆరాధించినట్టయితే కనుక చక్కగా మనకి శత్రు బాధల నుంచి విముక్తి పొందడానికి ఉంటుంది. ఇక ఈరోజు మనం ఆచరించవలసిన పరిహారాల్లోకి వచ్చేటైతే కనుక ఈరోజు మరి ప్రతి ఒక్కరు కూడా సాధ్యమైనంత వరకు ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల మంచి ఫలితాలు కలగటం అనేది ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, అవకాశం ఉన్న వాళ్ళు ఏదైతే సింధూరం ఉంటుందో ఆ సింధూరాన్ని ఈరోజు నుదుటన కానీ హృదయం మీద కానీ ధరించినట్టయితే కూడా మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది. ఒకవేళ ఇవేమి కుదరని పక్షంలో, అంటే అలాగే మనం ప్రతిరోజు కూడా ఏదో ఒక మంత్రం అనేది చెప్పడం అనేది జరిగింది. దాన్ని ఈరోజు మీరు ఈ ప్రత్యంగిరాదేవికి సంబంధించింది ఆ గాయత్రి పఠించినట్టయితే కనుక మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. అలాగే ఈరోజు ఏదైనా ఇంకా మీకు ఆధ్యాత్మిక చింతన కలిగి కొంత అవగాహన ఉన్న మహిళలు ఎవరైనా సరే మధ్యాహ్నం ఇవాళ మరి రాహు కాలంలో దీపం వెలిగించడం వల్ల కూడా చాలా విశిష్టమైన ఫలితాలు ఉంటాయి. అవకాశం ఉన్న వాళ్ళు ఇవాళ మరి రాహుకాల దీపం వెలిగించడం కూడా చాలా మంచిదనే చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే అలా మంగళవారం అమావాస్యతో కలిసి రావటం అనేది కూడా జరిగింది కనుక చతుర్దశి ఇదే రోజు మంగళవారంతో కలిసి వస్తే దాన్ని కృష్ణ అంగారక చతుర్దశి అని కూడా చెప్పడం అనేది జరిగింది. కనుక మంగళవారంతో కలిసి రావటం, కృష్ణ అంగారక చతుర్దశి రావటం, ఇవన్నీ కూడా అనేక రకాలైన మరి విశిష్టతలకి సంబంధం ఉన్నవి. కనుక ఈరోజు ఏదైనప్పటికీ కూడా మరి దక్షిణ దిశలో 6 ఒత్తులు వేసి దీపం వెలిగించడం వల్ల కూడా మనకి మంచిది. అలాగే ఈరోజు ఎవరైనా సరే శక్తి కొద్దీ ఏదైనా సరే మనం పూజలు పునస్కారాలు చేయకపోయినా దానం చేసినట్టయితే కనుక తప్పకుండా అది కూడా మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పి ముఖ్యంగా ఈ కృష్ణ అంగారక చతుర్దశి విశిష్టతలో తెలియజేయటం అనేది జరిగింది. కనుక ఎవరైనా సరే శక్తి కొద్దీ పళ్ళు కానీ కందులు కానీ ఏవైనా సరే ఇవాళ మనం ఎరుపు రంగు పుష్పాలు కానీ ఏవైనా సరే గుడికి సమర్పించడం, దానం చేయటం. మీకు తెలిసిన భక్తుల ఇళ్ళకి మీ ఇంట్లో మందారాలు పూసాయి, మీకేమో పూజలు చేసే ఎలాగో విధానం లేదనుకోండి, మీ ఇంటి పక్క వాళ్ళు ఎవరైనా మంచిగా పూజలు చేస్తారనుకోండి, వారి దేవ పూజ కోసం మీరు ఈ మందారాలు ఇచ్చారనుకోండి, ఎర్ర పూలు, గులాబీ పూలు, ఏవైనా సరే ఎరుపు రంగు పూలు ఇచ్చారనుకోండి, ఆ దానం చాలా ఉత్తమమైన ఫలితాలు ఇస్తుంది. కనుక ఈ రకంగా ఈరోజు ఈ పరిహారాలు ఆచరించి మీరందరూ కూడా మీ యొక్క గోచర వసత్తు ఉన్న దుష్టగ్రహ పీడ నుంచి ఎంతో కొంత బయటపడతారని ఆకాంక్షిస్తూ ఇది ఈరోజు దినదర్శిని కార్యక్రమం.